నిజంగా వర్మ రాజకీయాలకు దూరమై సినిమాలో ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తున్న నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి వివరమైతే గాని శౌరం అయితే గాని వివరం రాదు అన్న డైలాగ్ పెట్టావు. నిజంగా నేను తమ్ముడు పెడుతున్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తమ్ముడికి సలహా మాత్రం ఇవ్వగలుగుతాం. మీరు అలా చూపించడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు మీరు అలా చూపించారు? అదే పాయింట్ అండి. చదివే వరకు నేను చెప్పేది అప్పుడు చిన్న విషయం. ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ములు అని అందరికీ కథ వినిపించి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్ లో అంత చెప్పిన తర్వాత 100% ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది. ఎందుకంటే తమ్ముడుగా మిమ్మల్ని ఏమి అనలేక ఆయన ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన బూస్ట్ తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు నేను చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా ఓడిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉండదు అనే చెప్పారు. మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది అది ఊహించి నేను చేశాను. అది మీరు అనుండొచ్చు, బయట అనుండొచ్చు, లోపల అనుకుండొచ్చు, ఇంట్లో జరిగి ఉండొచ్చు. సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్. గాంధీ కస్తూర్బాతో గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తూర్బా బెడ్ ఏం ఆడుకున్నారో డైరెక్ట్గా ఎట్లా తెలుస్తుంది? ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్. వాస్తవానికి మీరు మొత్తం దగ్గరుండి చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అల్లు అరవింద్ కూడా పక్కన పెట్టడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అల్లు అరవింద్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనకి అల్లు అరవింద్ గారు ఫిల్మ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరికి ఉన్న అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి, మీరు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్. అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా, అది నేను చూపించాను.